దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానము యెషయా 43వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు. ఆమేన్, హల్లెలూయా. మనము జలములలో పడి చాలాసార్లు శ్రమల గుండా వెళ్ళాల్సి వస్తుంది. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. అయితే ఆ శ్రమను బట్టి మనం చాలా భయపడిపోతామండి. ఎంత భయపడిపోతామంటే, ఈ శ్రమలే ఇంకా ఇదే చివరి రోజులేమో, ఈ శ్రమల్లోనే మనము చనిపోతామేమో, లేకపోతే ఇక్కడితో మన జీవితం ఆగిపోయింది అన్న ఆలోచనలు మనలో కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ ఆయన వాగ్దానం ద్వారా ఇస్తున్నాడు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడే ఉండును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపో జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమేన్, హల్లెలూయా. నదులలో బడి వెళ్ళినప్పుడు మనకు తోడుగా ఉంటాడంట. అలాగే జలములలో వెళ్తున్నప్పుడు దాటినప్పుడు మనకు తోడుగా ఉంటాడంట. అగ్ని మధ్యలో నడిచినప్పుడు కూడా, అగ్ని వంటి శ్రమలు అంటాడు పౌలు భక్తుడు. అంటే అటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవుడు కాపాడుతాడంట. అందుకని ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏంటంటే, భయపడొద్దు. నీ ఏ పరిస్థితికి కూడా నువ్వు భయపడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అగ్ని మధ్యన వెళ్ళినా కూడా దేవుడు అవి మనల్ని కాల్చకుండా చేయగలిగిన సమర్థుడండి. దేవునికి మహిమ కలుగును గాక. షద్రక్, అబేద్నెగో వీరందరినీ కూడా దేవుడు కాచిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనల్ని మన జీవితాల్లో ఈ వాగ్దానం ద్వారా బలపరుస్తున్న దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడగలిగిన దేవుడు కూడా అని నమ్ముదాం ఈ ఉదయకాల సమయంలో. ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.